హాయ్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నా స్టైల్లో చేస్తున్నా. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక కప్పు తీసుకొని 2 ఎగ్స్ కొట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా గిల్ల కొట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది ఒక ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. అది సైడ్కి తీసేసి ఆమ్లెట్ ఉల్టా పల్టా వేసుకొని సైడ్కి తీసేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, సోంపు, జీలకర్ర, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది. మీరు నైట్ అన్నంనే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇప్పుడే వండుకున్న బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. కొద్దిగా టమాటా ముక్కలు వేసుకున్నాను. మనకి క్యాప్సికమ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎల్లో, గ్రీను, రెడ్ క్యాప్సికమ్ అనేది వేసుకున్నాను. చాలా బాగుంటుంది. కాసేపు మగ్గనియ్యాలి ఆ ముక్కలన్నీ కూడా. మూత పెట్టి మగ్గించుకున్నాం కదా. ఇప్పుడు ఈ రైస్ బాస్మతి రైసు ఉడికించుకొని చల్లగా చేసుకున్నాను. రైస్ వేసి కొద్దిగా సాల్టు, గరం మసాలా పౌడరు, కొద్దిగా మిరియాల పౌడరు, కొత్తిమీర, మనం ఫస్ట్ ఆమ్లెట్ వేసుకున్నాం కదా, అది చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నా కాబట్టి ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకున్నాను. ఇంకేమీ వేసుకోలేదు. చాలా బాగుంటుంది. బాగా వేయించుకొని కొత్తిమీర వేసి బాగా వేయించుకున్నాము. కింద దించినాక ఒక నిమ్మకాయలో సగభాగం అయితే పిండేసుకున్నాను. ఇక ఎవరు ఎప్పుడు తింటే అప్పుడు పెట్టుకొని తింటారని ఇలా హాట్ బాక్స్లోనైతే వేసాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఇష్టపడతారు. టేస్ట్ మామూలుగా లేదు. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.